ఈరోజు వీడియోలో మనం మైల అంటే ఏమిటి, పక్షిని అంటే ఏమిటి, ఈ రెండిటి గురించి తెలుసుకుందామండి. ఇవన్నీ నేను పుస్తకాలు చదవడం ద్వారా, పైగా ప్రవచనాలు వినడం ద్వారా తెలుసుకున్నాను. ఇవి నాలాంటి పిల్లలు తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. ఇవన్నీ మన బ్రాహ్మణ ఆచారాల కిందే వస్తాయి. సో వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాము. మైల అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో చనిపోయారనుకోండి, తల్లి తండ్రి ఎవరైనా చనిపోయారనుకోండి, అయితే మనం సంవత్సరం పాటు మైల పాటిస్తాము. ఎవరు? మగపిల్లలు పాటిస్తారు. ఆడపిల్లలకి మైల ఉండదు. ఎందుకంటే ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేటప్పుడు వాళ్ళ ఇంటి పేరు మారిపోతుంది. అందుకు ఎవరికైనా సరే ఆడపిల్లలకి పుట్టింటి వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి, ఆడపిల్లలకి కేవలం 3 రోజులు పక్షినీవే ఉంటుంది. అంటే ఇంకా 4వ రోజు వాళ్ళు వాళ్ళ బట్టలు తడుపుకొని ఇంకా మిగతా వాళ్ళ పనుల్లో సహాయం చేయవచ్చు. కానీ మగపిల్ల వాళ్ళకి ఎందుకు సంవత్సరం పాటు మైల ఉంటుందన్నారు? ఎందుకంటే మగపిల్లలు కర్తలు కాబట్టి. మగపిల్లలు ఇవన్నీ పెడతారు కదండి, మాస్కాలు ఇవన్నీ పెడతారు కదా, అందుకు మగపిల్లలకి సంవత్సరం పాటు మైల ఉంటుంది. ఆడపిల్లలకి మైల ఉండదు. ఎందుకంటే చెప్పాం కదా, పెళ్లి చేసాక అత్తగారింటికి పంపించేస్తారు. పైగా పుట్టింటి పేరు తర్వాత అత్తగారింటి పేరు వేరే వేరేగా ఉంటాయి కనుక ఇంటి పేరు మారిపోతుంది కనుక ఆడపిల్లలకి మైల ఉండదు. కానీ 3 రోజులు పక్షిని ఉంటుంది. తర్వాత మగపిల్లలు మైల సమయంలో అంటే సంవత్సరం పొడుగునా ఏమేమి చేయకూడదో తెలుసా అండి? దేవాలయాలకి వెళ్ళకూడదు. తర్వాత తీర్థయాత్రలకి వెళ్ళకూడదు. పండగలు, నోములు, వ్రతాలు చేసుకోకూడదు. ఎందుకంటే ఒక పక్క మాసికాలు అవి పెడుతున్నారు కదా, అందుకు ఇవన్నీ నిషిద్ధం అన్నారు. అయితే నిత్యం చేసుకోవలసింది కొన్ని ఉంటాయి. సంధ్యావందనం చేసుకోవచ్చు, ఆదిత్య హృదయం చెప్పుకోవచ్చు, ఆడవాళ్ళైతే దీపారాధన చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ లలిత పారాయణము, తర్వాత వేదాలు ఇవన్నీ వినకూడదు. అంటే వేదాలు వినచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళి పారాయణాలు కట్టా చేయకూడదు. 1 సంవత్సరం పాటు, సంవత్సరికాలు పూర్తయిపోయాక వ్రతం చేసుకున్నాక అప్పుడు మళ్ళీ పూజలు అవి ప్రారంభించుకోవచ్చు. మరి పండుగలు అంటే బలవంతంగా నిగ్రహించుకుని చేసుకోకూడదు అని చెప్పారు. అంటే తల్లిదండ్రులు పోయారు, నేను ఈ సంవత్సరం పండగలు చేసుకోను, వాళ్ళ పేరున ఏదో ఒకటి దానం ఇస్తాను, అనాథాశ్రమానికి లేకపోతే గుడికి కట్టా దానం ఇస్తాను అని ఏదో ఒకటి తోచిన విధంగా దానం ఇచ్చుకోవచ్చు. అంటే ఇవాళ రేపు పిల్లల్ని ఎక్కడికో పంపించి మేము ఇలా కూర్చున్నామండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు మీరు అది చేస్తున్నట్టు? అదే కదండి చాగంటి కోటేశ్వరరావు చెప్తారు. పిల్లల్ని ఎక్కడికో పంపించి మేము ఇక్కడ ఇలా కూర్చున్నామండి, మేము ఎందుకు చేయకూడదంటే చెప్పాము కదండి, మేము సంవత్సరం పాటు మైల పడుతున్నాము, అందుకు మేము ఏ పండుగలు చేసుకోకూడదు. అదే చాగంటి కోటేశ్వరరావు అన్నారు, ఎందుకు నీ ఏటి సూతకం, అది నువ్వు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి, అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు నువ్వు నేర్పించావనుకో, మీ నాన్నమ్మ అంత గొప్పవాళ్ళు నాయనా, మీ తాతగారు అంత గొప్పవాళ్ళు నాయనా, అలాంటివి నేర్పించి అలాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, అందుకు నేనేమీ చేసుకోవట్లేదు, కావున మనం ఈ సంవత్సరం పండగలు ఏమీ చేసుకోము అని చెప్తే పిల్లలు అన్నారు కదండి, అమ్మ మీరు చేసుకోకపోయారు, మమ్మల్ని ఎక్కడికైనా పంపించండి అని అన్నారు కదండి. అది పెద్దవాళ్ళ చెప్పడంలోనే ఉంటుందండి.
అదే చాగంటి కోటేశ్వరరావు గారు మనకి చెప్పారు. ఇది మైల అంటే ఏమిటి? పక్షిని అంటే ఏమిటి? దీనికి చాలా తేడా ఉందండి. మైల అనేది మగపిల్లలు ఎక్కువగా ఉంటుంది. మగపిల్లలకి ఉంటుంది. ఆడపిల్లలే ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఎవరైతే చేస్తున్నారో అంటే ఆడపిల్లలకి ఇది లేదు కదండీ. ఆడపిల్లలు ఈ మాసికాలు ఇవన్నీ చెయ్యరు కదండీ. అయితే ఎవరైతే చేస్తున్నారో ఆ అల్లుడికి ఇంకా ఈ అమ్మాయికి సంవత్సరం పాటు మైల ఉంటుంది. అది ఎవరికి? మగపిల్లలు లేనటువంటి తల్లిదండ్రులకి. మగపిల్లలు ఉండి ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఆడపిల్లలు మైల పట్టవలసిన అవసరం లేదు. వాళ్ళకి 3 రోజులు పక్షిని మాత్రమే ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.